భగవంతుడు మనిషి రూపాన్ని మట్టిలోనే ఎందుకు తయారు చేశాడో మీకు తెలుసా? భగవంతుడు ఈ ప్రపంచంలో నదులు, కొండలు, జంతువులు, పక్షులు ఇలా అన్నిటిని సృష్టించిన తర్వాతనే చివరిగా అత్యంత శక్తివంతమైన మనిషిని సృష్టించాడు. భగవంతుడు తడిమట్టితో మనిషి రూపాన్ని తయారు చేసి అందులో ప్రాణం పోస్తాడు. ఆ తర్వాత భగవంతుడు దేవతలందరినీ పిలిచి ఆ సృష్టిలో అన్నిటికంటే గొప్పది, అందమైనది మరియు శక్తివంతమైనది అని మనిషిని చూపిస్తాడు. దేవతలందరూ ఈ దివ్యమైన సృష్టిని చూసి మెచ్చుకుంటారు. అయితే అందులో ఒక దేవతకు మాత్రం సందేహం వచ్చి ఇలా అడుగుతుంది: స్వామి, మీ సృష్టి అద్భుతంగా ఉంది, కానీ ఇంత గొప్ప మనిషిని సృష్టించడానికి మీకు బంగారం, వెండి లేదా కనీసం ఇనుము కూడా దొరకలేదా? కేవలం మట్టితోనే ఎందుకు సృష్టించారు అని అడుగుతుంది. దానికి భగవంతుడు ఇలా సమాధానం ఇస్తాడు: నువ్వు ఎప్పుడైనా బంగారంలో గాని, వెండిలో గాని లేదా ఇనుములో గాని ఏదైనా మొలకెత్తడం చూసావా? జీవం అనేది కేవలం మట్టిలో మాత్రమే పుడుతుంది. విత్తనాలు మొలకెత్తాలన్నా, మొక్కలు పెరగాలన్నా, పువ్వులు వికసించాలన్నా అది మట్టిలోనే సాధ్యమవుతుంది. అందుకే జీవం ఉన్న మనిషిని మట్టితోనే సృష్టించాను అని దేవుడు వివరిస్తాడు. చివరిగా మట్టిలోనే ప్రాణం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.